బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్ఠకు చేరుకున్నాయి. గత ఏడాది నిరసనల్లో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో గాయపడిన హాదీ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు రాజధాని ఢాకా వీధుల్లోకి వచ్చి హింసాత్మక దాడులకు దిగారు. ఈ క్రమంలో 2 ప్రముఖ వార్తా సంస్థల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ধ্বংসন చేశారు. ইত্তেফাক থেকে আপনারা সরাসরি দেখতে পাচ্ছেন শাহবাগের বর্তমান পরিস্থিতি বেশ উত্তাল হয়ে রয়েছে। শাহবাগের আনাচে কানাচে নেতা అల్లరి మూకలు మైనార్టీలను లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఒక హిందూ యువకుడిపై మూకదాడి జరిపి అతడిని చెట్టుకు వేలాడదీసి దహనం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. నిరసనకారులు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ భారత హైకమిషన్ కార్యాలయం వైపు దూసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిష్పక్షపాత విచారణకు డిమాండ్ చేశాయి. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం శాంతిని పాటించాలని కోరుతున్నప్పటికీ దేశంలో అస్థిరత కొనసాగుతోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఒక హిందూ యువకుడిని టార్గెట్ చేసి అంతమంది ఉరి తీయడం, చెట్టుకు వేలాడదీసి ఉరి తీయడం అనేది చాలా హేయమైన చర్య. ప్రపంచం మొత్తం కూడా ఒక మానవీయత అనేది తగ్గిందా అని అనుకోవచ్చు. అసలు ఏంటి ఐక్యరాజ్య సమితి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఈ ఘటన పట్ల ఎటువంటి విచారణ చేయబోతోంది బంగ్లాదేశ్ సర్కార్? రాధిక, బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. అయితే ఒక స్టూడెంట్ లీడర్కి సంబంధించిన హత్య నేపథ్యంలో షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య నేపథ్యంలో హిందువులను టార్గెట్గా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. దీంట్లో ఈ నేపథ్యంలోనే ఒక హిందూకు సంబంధించిన కార్మికుడు ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా అతన్ని చంపి చెట్టుకు వేలాడదీసి తగలబెట్టిన ఘటన అనేది వెలుగులోకి వచ్చింది. అయితే గతంలో 1971లో 1971లో బంగ్లాదేశ్ విమోచన దినోత్సవంలో ప్రారంభం అప్పుడు ఏదైతే ఆ ఉద్యమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులకు రిజర్వేషన్లు కల్పిస్తూ అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభుత్వ రిజర్వేషన్లకు సంబంధించి కోటాకు సంబంధించి ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం కాస్త ప్రధాని షేక్ హసీనా రాజీనామా వరకు దారితీసింది. అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అప్పటి నుంచి కూడా, అంటే గత సంవత్సరం నుంచి కూడా 2024 నుంచి కూడా బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతున్నాయి, హింసాత్మక వాతావరణం కొనసాగుతుంది. ఎటో ఒక వైపు నుంచి ఈ రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వివాదం కొనసాగుతుంది. అయితే షేక్ హసీనా పదవీచ్యుతురాలు అవడానికి గాను, మరోవైపు దేశం విడిచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారకుడైన షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య అనేది ఇప్పుడు జరిగింది. అప్పుడు 2026 ఫిబ్రవరిలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా షరీఫ్ ఉస్మాన్ హాదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతను ఈ డిసెంబర్ 12న ఆటోలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి అతన్ని స్పాట్లోనే పట్టపగలే ఈ తుపాకీతో కాల్చి చంపారు. అంటే కాల్చిన నేపథ్యంలో అది ఈ చెవి నుంచి మరో చెవి వైపు ఆ బుల్లెట్ కూడా బయటకు వచ్చింది. వెంటనే కుప్పకూలిపోయాడు షరీఫ్ ఉస్మాన్ హాదీ. అతన్ని వెంటనే సింగపూర్కు హాస్పిటల్కు తరలించారు. అక్కడ 6 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. అతను మరణించారు. ఆ మరణ వార్తలకు సంబంధించి బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని మొహమ్మద్ యూనిస్ అధికారిక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన వెంటనే మొహమ్మద్ యూనిస్ ప్రకటన చేసిన తర్వాత రోడ్లపైకి వచ్చి షరీఫ్ ఉస్మాన్ హాదీ మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. మరోవైపు షేక్ హసీనా పార్టీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. అప్పటి నుంచి కూడా ఈ అల్లర్లు చెలరేగుతూ వచ్చాయి. ఆ అల్లర్ల క్రమంలోనే హిందువులను టార్గెట్గా చేసుకుని ఎప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగినా హిందువుల టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి. షేక్ హసీనా ప్రధానిగా అక్కడి నుంచి భారతదేశానికి వచ్చి పారిపోయి వచ్చారు. ఆ సందర్భంలో కూడా షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత కూడా హిందువులను టార్గెట్గా చేస్తున్న హిందూ దేవాలయాలపైన, హిందువుల కుటుంబాలు, ఇళ్లపైన దాడులకు తెగబడి వారందరినీ కూడా టార్గెట్గా చేసుకుని ఇబ్బందులు గురి చేశారు. అనేక మంది వీరి దాడుల్లో షేక్ హసీనాకు సంబంధించి వ్యతిరేకంగా ఎవరైతే నిరసనలు తెలియజేశారో వారి దాడుల్లో హిందువులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత హైకమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎవరు కూడా బయటకు రావద్దు, అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా అందరూ ఇంట్లోనే ఉండండి, అత్యవసరమైతేనే విత్ పర్మిషన్తో అక్కడున్న ఇండియన్ హైకమిషన్ పర్మిషన్తో బయటకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అక్కడున్న భారతీయులను ఇక్కడ తరలించేందుకు కూడా
భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా అల్లర్లు అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఆరిఫ్ ఏదైతే షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత ఈ అల్లర్లు అనేవి మరీ ఎక్కువగా మారాయి. దీనికి ప్రధాన కారణం భారతే దీని వెనుక ఉంది. వీరు ఎవరైతే హత్య చేస్తారో వారు భారత్కు పారిపోయారు. భారత్ అలాగే బంగ్లాదేశ్ షేక్ హసీనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ అల్లర్లు 1971 బంగ్లాదేశ్ విమోచన దినోత్సవంలో పాల్గొన్న కుటుంబాలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంకు మొదలైన వివాదం ఇప్పుడు ఇంకా కొనసాగుతోంది. అదే షేక్ హసీనా పదవీ చిత్రాలు అవడానికి కారణమైన షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో ఈ అల్లర్లు మరింత హింసాత్మకంగా బంగ్లాదేశ్లో కొనసాగుతూ ఉన్నాయి. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. షేక్ హసీనా తిరుగుబాటులో కీలక పాత్ర పోషించిన హాదీ అనే యువకుడు దుండగుల కాల్పుల్లో మరణించడంతో బంగ్లాదేశ్ అంతటా కూడా ఒక అస్థిరత వాతావరణం, ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. రాజధాని ఢాకాలో కూడా 2 పత్రికా ఆఫీసులకి కూడా దుండగులు నిప్పు పెట్టారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేశంలో అస్థిరత అయితే ఇంకా కొనసాగుతోంది.